నేర్చుకుంటారా ఫిక్స్డ్ అయినా? ఏం నేర్చుకున్నావు సండే స్కూల్లో? నాకు మాట ఈరోజు మాటలు నేర్చుకోవడం గొప్ప. ఈరోజు ఏం చెప్పింది? ఏ స్టోరీ? శద్రక్ మెషక్ అబేద్నెగో అయితే దేవుడు వచ్చి ఈ ముగ్గురు నరేంద్ర ఇంక నలుగురు ఎట్టున్నారా, మీ ముగ్గురు వేసారు నలుగురు వేసారని నలుగురు ఉన్నారా, ఈ దేవుడు అన్నాడు. ఒక్క ఇంటికి కూడా కాదు, ఒక్క సొక్క కూడా కాదు. శద్రక్ అభినయకి వారికి ఎందుకు ఆ కార్యం జరిగింది? దేవుడు మొక్కలే కాబట్టి వారు ప్రాణాలు పోయినా పర్లేదు, మా దేవుడు నన్ను రక్షిస్తాడని ఒక ఆలోచనతో ఉన్నారు కదా, విశ్వాసం. అవునా? ఆ విశ్వాసం మరి మీకున్నారా? మీరు సండే స్కూల్లో పాటలు ఎక్కువ నేర్చుకుంటారా, దేవుని కోసం ఎక్కువ తెలుసుకుంటారా? ఎస్, పాటలు నేర్చుకోండి ఫస్ట్ దేవుడి కోసం. ఆ దేవుడు ఏం చెప్పాడు చెప్పండి. చెప్తే మీ సేవకులు చెప్పు ఉంటారు. తల్లిదండ్రులు ప్రేమించని చెప్పారా? ప్రేమించాలి. దేవుడు ఏం చెప్పాడంటే మొట్టమొదటిగా దేవుడు నమస్కరించమన్నాడు, మంచిగా బ్రతకమన్నాడు. తర్వాత ఈ తల్లిదండ్రుల మాట విన్నాక ఏం చెప్పాడు? శ్రద్ధ అయిన బ్రతుకు కావాలి. శ్రద్ధ అయిన బ్రతుకు అంటే ఏంటి? చదువుకు వెళ్ళేటప్పుడు దృష్టి పెట్టాలి, చదువు నేర్చుకోవాలి, ఆత్మాటలు మానేసి విశ్వాసంతో దేవుడు ఎదుగుతూ ముందుకు వెళ్తే మీ జీవితాలు చాలా బాగుంటుంది. మీరు దేవుడిని పట్టుకుంటారా, దేవుడు మిమ్మల్ని పట్టుకుంటే మంచిదా? మీరు దేవుడు పట్టుకుంటే బెటరా, లేకపోతే మీరు మిమ్మల్ని దేవుడు పట్టుకొని నడిపిస్తే మంచిదా? హల్లెలూయా. అది దేవుడు నాతో ఉండాలి, మా కుటుంబంతో ఉండాలి. ఓకేనా? రెండు, మీ సండే స్కూల్ అందరూ కూడా మీకోసమే కాదు, ఈ పేట కోసం, దేశాల కోసం కూడా ప్రార్థన చేయండి. మీ సండే స్కూల్లో ఉన్న పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి. ఈరోజు ఆ పిల్లలు చిన్న పిల్లలు అంటే అసలు చిన్న పిల్లలు అంటే ఎవరు? పశుపతి అవ్వలేదు పిల్లలు. అక్కడ ఎంతెందుకు గాడిదిల్లాగా ఉంటారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు ఆ చర్చిలో. ఓ బాబు నేను చూసాను సండే పిల్లలు, చిన్న పిల్లలు అందరూ వెళ్ళిపోతే అంటే ఒక్కొక్కరు పేడలోకి వెళ్ళిపోతారు. ఎవరు అసలు ఇదేంటి ఇలా వెళ్ళిపోతున్నారు ఇంకా అని అనిపించింది. బాగా ప్రార్థన చేసుకోండి. మీరు ఎలాగానే ఫస్ట్ రాగానే సండే స్కూల్కి రాగా దేవుడు ప్రార్థన చేసుకుంటారు కదా. అయ్యగారు వచ్చారా కానీ ఏం చెప్తారు? అయ్యగారు అంటున్నారా? వందనాలు అయ్యగారు కూడా చెప్తారు. వందనాలు అయ్యగారు కలుసు.